హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు రంజాన్ స్పెషల్, రామ్‌దాన్ స్పెషల్ మ్యాంగో ఫిర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మంచి డెజర్ట్ రెసిపీ. రంజాన్ స్పెషల్ అనే కాదు, మనకెప్పుడైనా స్వీట్ తినాలనిపించినా చాలా ఈజీగా కూల్‌గా తినేయొచ్చు. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. సో, దీనికి ముందుగా బాస్మతి రైస్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. సో, ఇది బాగా వాష్ చేసుకొని వాటర్‌లో మినిమమ్ 1 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి. సో, మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలంటే డబుల్ క్వాంటిటీ తీసుకోండి దీనికి. సో, అండ్ మ్యాంగో పల్ప్ కూడా, మ్యాంగో ఫిర్నీ చేసుకుంటున్నాం కాబట్టి మ్యాంగో పల్ప్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్ప్ తీసుకోవాలి. ఇలా మ్యాంగో పల్ప్ తీసేసి దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోండి. సో, 1 టేబుల్ స్పూన్ రైస్‌కి 2 టేబుల్ స్పూన్స్ మ్యాంగో పల్ప్ చాలు. అండ్ ఇది రైస్ అంతా 1 అవర్ అయిపోయాక వాటర్ స్ట్రెయిన్ చేసేసి వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ప్యాన్‌లో 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేను. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మీకు టేస్ట్ బావుంటది. సో, ఈ 1/2 లీటర్ మిల్క్ మీరు బాగా కలుపుకుంటూ పొంగు వచ్చేదాకా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో, పొంగొచ్చేదాకా మీరు నార్మల్ ఫ్లేమ్ పెట్టేయచ్చు, హై ఫ్లేమే. సో, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పైన లేయర్ ఫామ్ అవ్వనీయకండి. సో, ఇలా పొంగుతున్నప్పుడు ఇంకా మనం కోర్స్ పౌడర్‌లా చేసుకున్నాం కదా రైస్, అది ఇందులో వేసేసుకోండి. సో, ఇది ఎప్పుడైతే ఏసుకున్నామో ఇంక అప్పటి నుంచి సిమ్‌లో పెట్టేయండి. సో, సిమ్‌లో పెట్టేసి అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆపినప్పుడల్లా మీకు పైన మీగడలా ఫామ్ అవుతుంటది గదా! సో, అది ఫామ్ అవ్వనీయకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. సో, మీకొక 15-20 మినిట్స్‌కి అలాగా మీకు మిల్క్ థిక్ అవుతా ఉంటది. సో, ఆ టైంలో మీరు చెక్ చేస్తే రైస్ కుక్ అయిపోయి ఉంటది. సో, ఇంకా రైస్ కుక్ అయిపోయాక మీరు 1 ½ టేబుల్ స్పూన్ షుగర్ వేసేసుకోండి. సో, ఈ షుగర్ వేసేసుకొని కూడా షుగర్ మెల్ట్ అయ్యేదాకా బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ పాలు మంచి వేడి మీద ఉంటాయి కాబట్టి వేయంగానే షుగర్ కరిగిపోతది. సో, షుగరు కరిగేదాకా అలా కలిపేసుకొని అండ్ ఇంకా బాగా క్రీమీ లెవెల్‌లో వచ్చినప్పుడు ఇందులో మ్యాంగో పల్ప్ ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం గదా! సో, ఈ పల్పును కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ మిల్క్ క్రీమీగా అయిపోయి ఉంటది. సో, ఇంకా మ్యాంగో పల్ప్ కూడా టేస్ట్ దానికి పట్టేలాగా బాగా ఒకసారి కలిపేసుకోండి. సో, ఇంక చూసారా మొత్తం ఇది బాగా థిక్ అయిపోయింది కదా మిల్క్. ఈ స్టేజ్‌లో మీరింకా స్టవ్ ఆపేసుకోండి. సో, స్టవ్ ఆపేసి చల్లారిచ్చాక కూల్ అయిపోయాక మీరు ఇది బౌల్స్‌లో తీసేసుకోండి. సో, కూల్ అయిపోయాక మీకు కొంచెం ఇంకా గట్టి పడతది ఇలాగా. సో, ఈ టైంలో మీరింకా బౌల్స్‌లో ఈ డెజర్ట్‌ని తీసేసుకోండి. సో, చూసారా ఎంత క్రీమీగా ఉందో. సో, ఇంకిది మనం నట్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఆల్మండ్స్, పిస్తా ఇంకేదైనా మన ఇష్టమైన నట్స్ సన్నగా కట్ చేసేసుకొని సో, ఆ డెజర్ట్ పైన అలా వేసేసుకుంటే మనం తినేటప్పుడు నట్స్ తగులుతూ క్రంచీగా అండ్ కుక్ అయిన రైస్ మ్యాంగో పల్ప్ టేస్ట్‌తో సాఫ్ట్‌గా మధ్య మధ్యలో ఈ నట్స్ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటది. సో, ఇది మీరు మినిమమ్ 1 అవర్ రిఫ్రిజిరేట్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటది. సో, మీరు బౌల్స్‌లో పెట్టేసుకున్నాక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. సో, 1 అవర్ అయిపోయాక తీస్తే మీకింకా మ్యాంగో ఫిర్నీ రెడీ అయిపోయినట్టే. ఇది కూల్‌గా సమ్మర్‌లో తింటే చాలా టేస్టీగా అనిపిస్తది. ఆఫ్టర్ లంచ్ కూడా మనం ఈ డెజర్ట్ తినేయొచ్చు. సో, మనం మార్నింగ్ డెజర్ట్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఆఫ్టర్ లంచ్ లేదా ఈవినింగ్ టైమ్ ఈ డెజర్ట్ తినేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటది. ఇంకా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నప్పుడు కూడా ఎర్లీగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఉండొచ్చు. సో, అంతే అండి, మ్యాంగో ఫిర్నీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.